దేవునికి మహిమకరమైన విధానంలో మరి యొక్క దేవుడి యొక్క సంఘ వాక్యంలో దేవుడు మనందరి బహుగా ఆశీర్వదించి కాపాడుగాక. ముఖ్యంగా ఈ యొక్క సంఘంలో అనేక మంది దైవజనులు అనేకమైనటువంటి లేఖన భాగం చెప్పడమే కాకుండా వాగ్దానం ఇచ్చినారు. ముఖ్యంగా శతవార్షికోత్సవ సమయంలో గిబ్సన్ ద్వారా అంకుల్ గారు వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేయదు అని నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. కాబట్టి మనం రోజులు సంవత్సరాలు జరుగుతూ ఉంటే దేవుల్లో మనం బహుగా బలపడే వారంగా మనం ఉండాలి. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేసినాం. దేవుడు తన మాట ఇచ్చే మాట ప్రకారమే మేలు చేస్తాడు. కాబట్టి 119వ కీర్తన 65లో నీ సేవకుడికి నీవు మేలు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పును. మంచి వివేచన కోసం మంచి జ్ఞానం కోసం మనం దేవుడిని అడగాలి. అలాగనే 48వ కీర్తన మనం చూస్తే సొలొమోను రాజు అంత మహారాజు, ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ ఆయనకు అంత జ్ఞానం ఎవరికీ లేదు. కానీ అంత జ్ఞానం అప్పగించినటువంటి మరి ఆ యొక్క దేవుడు అప్పగిస్తే సొలొమోను దేవునికి విరోధమైన విధానంలో అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవుడి నుంచి దూరం అయిపోయినాడు. ఈ యొక్క 2025 మరి మనం శతవార్షికోత్సవం ఈ యొక్క 130వ వార్షికోత్సవం జరిపించుకునబోయే ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన సత్యం ఏంటంటే దేవుని ప్రేమ నుంచి మన వైద్యులకు మన మిషనరీస్ కోల్స్ దొర గారు కానివ్వండి, శాంటన్ దొర గారు, గిబ్సన్ దొర గారు, రాబర్ట్ దొర గారు, తర్వాత రాకుడ్ దొర గారు కానివ్వండి, రాబర్ట్ గిబ్సన్, జాన్సన్ గిబ్సన్ మాత్రం ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం. అప్పుడు వచ్చిన వాళ్ళు క్రిజన్సన్ దుర్సమ్మ గారు కానివ్వండి, తర్వాత సూజన్ మ్యాథ్యూ, వీళ్ళంతా స్త్రీల కూటమిని ఏర్పాటు చేశారు. ఎమిలీ కోల్స్ గారు సండే స్కూల్ ఏర్పాటు చేశారు. అప్పట్లో మన ప్రాంతంలో ఎక్కడ సండే స్కూల్ అనేది లేదు. ఆమె పిల్లలంటే చాలా ఇష్టం. మేము చిన్నగా ఉన్నప్పుడు రామాయపట్నంలో మాకు సండే స్కూల్ ఎంతగానో ఆత్మీయంగా నడిపించి మళ్ళీ ప్రతిరోజు ముందు ఫస్ట్ ఆమెకు 10 నిమిషాలు చెప్పి మళ్ళీ ఉపాధ్యాయులకు అప్పగించేది. అలాగా ఇక్కడ కూడా దేవునికి మహిమకరంగా ఒక 10 నిమిషాలు నేను వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన చేసి పిల్లలకు లేఖన భాగాలు. అలాంటి అప్పుడు ఆత్మీయంగా ఎదిగిన పిల్లలు ఇప్పుడు దేవునికి మహిమకరంగా గవర్నమెంట్ జాబ్స్లో డాక్టర్స్గా, ఇంజనీర్గా, ఉపాధ్యాయులుగా దేవుడు దీవించాలి. ఈ సంఘంలో నుంచి అనేక మంది ఆఫీసులో దేవుడు మరి లేవనెత్తాడు. సునీల్ రాజు మీకు బాగా తెలుసు. అతను ఇప్పుడు సిఐగా తిరుపతిలో దేవునికి మహిమకరంగా వాడబడుతున్నారు. అలాగనే మా యొక్క స్టూడెంట్స్ కూడా అనేక మందికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. అందుకు దేవుని ఎంతో స్థుతిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క నామం ఎప్పుడు మర్చిపోకూడదు. 48వ కీర్తనలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యం గల ఎత్తు చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉందంట. మరి ఈ యొక్క యెరూషలేము పట్టణము సర్వభూమికి సంతోషకరంగా, అలాగనే ఇశ్రాయేల్ దేశము సర్వ దేశాలకు సహాయకారిగా ఉంది. మరి మన యొక్క గూడూరు ప్రాంతము మిగతా నగరాలకు మిగతా ప్రాంతాలకు సంతోషకరంగా ఉందా? గూడూరు అంటే బాధకరంగా ఉందా? గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ నుంచి ఎప్పుడు చెప్పేవారు గూడూరు అంటే గుడ్గూరు అని. మరి ఇప్పటికి కూడా గూడూరు అంటే గుడ్గూరు అని అనిపించుకుంటున్నామా? లేకపోతే బాబోయ్ గూడూరు అంటే చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే అందరు కాదు, కొంతమంది చేసే అవివేక పనుల ద్వారా మొత్తం ప్రపంచానికి ఎలాగ చెడ్డ పేరు వస్తుందో అలాగనే దేశానికి మన ప్రాంతంలో చెడ్డ పేరు రాకుండా పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధ పర్వతం మీద అనే మాట, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కెరాపులు సృష్టిస్తున్నప్పుడు మనం ముఖ్యంగా చేయవలసిందంటే పరిశుద్ధతను కాపాడుతాం. ప్రతి దినం ఆత్మకు మనసుకు శరీరాల కళ్ళకు నుండి వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. అది చాలా చాలా ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు ఎన్ని మరి పండుగలు జరుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్, జనవరి, ఈస్టర్ సండే, ఇలాగ నవంబర్ 14th ఇలాగ ఎన్ని మనం జరుపుకున్న రిట్రీట్లు ఎన్నెన్నో జరుపుకుంటాం. అవి ఎన్ని జరిపిన ప్రతిసారి ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుందని ఆత్మరక్షణ చేస్తారు. ఒక్క ఆత్మ రక్షించబడుతుందని తర్వాత ప్రతి మరి ఒక వాక్యం విన్నప్పుడు మన ఆత్మలను నూతనంగా ఉత్తేజపడుతున్నాయా? నూతన విశ్వాసం, నూతన బలం, నూతన శక్తి, నూతన జ్ఞానం, నూతన వివేకాన్ని మనం పొందుకొని సత్యశుద్ధి సర్వసత్యంలోనికి 2025లో ఇంకా చివరిలో ఉంటున్నాం. 26లో కూడా బహుగా మనం ఆస్వాదించి పనిచేస్తున్నాక ఆమెన్ అన్న దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి మనందరి జీవితాల్లో ఫలింపచేయుగాక.
గాక. ఆమె నిజంగా దేవుడు తిరుపతి చొప్పున మనందరినీ ఆస్వాదించి మరి అభివృద్ధి గాక. ఆమె ప్రేమ మరోసారి ముఖ్యంగా దైవాన్ని సెక్రటరీ రవిని బట్టి మరి కైరవాడ జ్ఞానమన్న మిగతా సంఘ పెద్దలందరికీ కూడా మీ జ్ఞానం వివేకం దయచేసి ఈ 2020లో వారు ఉన్నంత వరకు సంఘానికి మేలుకరంగా, సంఘానికి నా తండ్రి ఎవరైతే కీలు చేస్తున్న వారికి గురించి బుద్ధి చెప్పి మేలు చేసేవారిని సపోర్ట్ చేసేవారిగా ఉండటానికి దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవా ఈ మాట ప్రేర్ చేస్తున్నావు. నేను ఈ ఆజ్ఞలను అనుసరించాను. మంచి వేసిన మంచి జ్ఞానం నాకు నేర్పు. శ్రమ కలుగుతూ మనకు నేను తోడుచ్చింది. శ్రమ నుండి నాకు నైరాను. వేల కొలిది వెండి బంగారు నాన్న కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ప్రభా నేను స్థుతిస్తున్నా, మహింపరుస్తున్నా, గణపరుస్తున్నా. ప్రత్యేక రీతిలో నా ప్రభ నాకు అక్కడ నుండి ఆ యొక్క ప్లేస్ నిశ్చితం మీద వీరికి రావడానికి అగ్రతి అడుగులు వేసిన నన్ను గద్దించాలని ప్రార్థిస్తున్నా. దేవా ఇంటికి మీరు అగ్ని ప్రాకారంగా ఉన్నారు, అగ్ని ప్రాకారంగా ఉన్నారు, మీరు అగ్ని ప్రాకారంగా ఉన్నట్టు ఇంటి చుట్టూ నా అతని మీరు సరిది కానీ ఉంచండి. అందుకని చేసేది కూడా చికెన్ అన్ని కూడా నడిపించడం ప్రార్థిస్తున్నాం. రాత్రి హృదయాలతో మాట్లాడే దేవుడు మీరు మేము స్థితిస్తూ నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అక్కడ నుంచి మీరు చేసిన ఎంతో స్థుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాంతం అంతట్లో మీ సంగీతాన్ని కొంచెం మీ వెలుగుతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు వెలుగైన నిజమైన వెలుగైన ప్రభా నాకు స్వాభావికమైన వెలుగు నుంచి నా ప్రభా బిడ్డలు వెలిగించి నిజ వెలుగులో ఇంకా శక్తిని కూడా దయపరుస్తున్నాం. ఈ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా, ఈ గృహం అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా మేము చేసుకుంటూ మేము స్థుతిస్తున్నాం. దేవా మీ సమస్త జ్ఞానం గురించి దైవీ సమాధానం యేసుక్రీస్తు ద్వారా మా హృదయాలకు మా తలంపులకు మీరు కావించే దేవుడు వెళ్ళేందుకు మేము స్థుతిస్తున్నాం. మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు నాయన 2025 నుంచి 2026 వరకు మా ప్రభా మీరు ఇవ్వబోయే వాగ్దానం మీరు నెరవేరుస్తున్నారు తండ్రి. అర్ధాతి అడ్డుకోవడానికి లైఫర్చం కదా కుటుంబంలో మీ నెమ్మది మీ సమాధానం కలుగజేయదు కాక. దేవ మీ జ్ఞానాత్మక మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానానికి బలాభివృద్ధి నందుచు దేవ బిడ్డలు ప్రయాణం చేసే బిడ్డలుగా ఉండడానికి మీ కృపాసాన్ని దయచేయండి. దేవ మీ ఆలోచనతో మీరు నింపండి, మీ జ్ఞానంతో మీరు నింపండి ప్రభా. స్తోత్రం. సమస్త మేలు ఉపకారంలో మీరు చేసినందుకు మేము స్థుతిస్తున్నాం. దేవా నీ యొక్క ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ జాలిని బట్టి, నీ కరుణా హస్తం, నీ దక్షిణ హస్తం, నీ పరిశుద్ధ బాహు నా ప్రభా బిడ్డ మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తంలో దేవా బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మీ హస్తం దాగా ప్రతి బిడ్డలు తాకమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ నామలో మీ రక్తం ముద్రించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తున్న దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినులకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము వేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి చదివే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే యెహోవా నాకు వెలుగు, రక్షణ. దేవుడు వెలుగై ఉన్నాడు, రక్షణ ఉన్నాడు. సామాన్యంగా జనరల్గా మనం ఆలోచించుకుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి లైట్ వేస్తేనే ఏమైపోతుంది, చీకటి ఏమన్నా ఉంటే అవి ఉండవు, పారిపోతాయి. లైట్ వేసినా చూడండి, ఏది ఉన్నా కూడా చీకటి క్రిములు ఉంటే పాము కానీ తేలుగాని ఉందంటే ఆ వెలుగు అవి ఉండలేకుండా చీకటిలోకి పోవడానికి చూస్తుంటాయి. లైట్ ఆన్ చేస్తేనే అయిపోయారు, లైట్ ఆన్ చేస్తేనే అవి ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటిలోకి పోనీకే చూస్తాయి. సో మనం ఎప్పుడైతే వాక్యం చదువుతుంటామో మనకు విరోధంగా ఉన్న అవి కూడా వాడంతకాయ పారిపోతాయి. మనం ఇంకా వాటిని పొమ్మని చెప్పని అవసరం లేదు. లైట్ ఆన్ చేస్తేనే పాము కానీ తేలు కానీ మనకు హాని చేసేది, చీకట్లో హాని చేయాలని ఉండింటాయి. బట్ మనం లైట్ వేస్తేనే అవి అసలు ఉన్నాయి. వెంటనే ఎక్కడ చీకటి ఉందని ఆ చీకటిలోకి పోవడానికే ప్రయత్నిస్తారు. ఇన్ ద సేమ్ వే ఈ వాక్యం అనేది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లైట్ అన్నమాట. నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాను. ఈ వాక్యం మనం ఎప్పుడైతే చదివినా, వినినా, ధ్యానించినా, వేరే వాళ్ళకి చెప్పినా మన ఫ్యామిలీలో కానీ, మన జీవితంలో కానీ, మన హృదయంలో, శరీరంలో దాగిన ప్రతి చీకటి బయటకు వెళ్ళిపోతుంది. దానికి అంత భయం దేవుని వాక్యం అంటే గ్రహించడం. మళ్ళీ అందుకని ఏమంటున్నాడు దేవుడు,
నేనున్నాను కదమ్మా, నీకు తల్లిగా తండ్రిగా ఆదరణ కట్ట. ఎవరికి భయపడదును, ఎవరికి దేవుని నా పక్షి ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెళ్తును? ఆయన మనకు ప్రాణానికి దుర్గం అంద, మన ఎవరిని ఏమి చేయలేరు అన్న నిరీక్షణతో మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, శరీర మాంసం అంటే మన మానసికంగా మాటలతో వాళ్ళు మనల్ని చంపరు, కానీ మాటలతో చంపేలాగా పెట్టు. అలాంటి టైంలో కూడా దేవుని వాక్యం మనం చదివితే అవతల వ్యక్తులకు, మనకు హాని చేయాలన్న వ్యక్తులకి హాని జరుగుతుంది. మనకేం అదే మనకి ఎవరైతే హాని చేయాలనుకుంటా వాళ్ళకి హాని జరిగిందన్నట్టు మనం వింటాం కూడా. మనకి ఏది హాని చేయాలని వాళ్ళు అనుకుంటారో మనకేం కాకుండా చేసి హాని చెయ్యాలనుకున్న వాళ్ళకి హాని జరిగేలా దేవుడు మనకు చూపిస్తాడు. అందుకని మన శరీర మాంసం తినదగే దృష్టిలు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు తత్తిళ్ళు కూడిరి. నేను అదే మళ్ళీతో చెప్తున్నాను, మీ హస్బెండ్ విషయంలో కూడా ఖచ్చితంగా ఒకరోజు భయంకరమైన శిక్ష గురవుతాడు. అప్పుడు కానీ రిపేర్కి రాదు, ఖర్చు పడతారు. కాకపోతే ఒక టైం, సరైన టైం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈమె మీ గురించి ట్రైన్ చేస్తుంది కాబట్టి మీరు వేరే వాళ్ళ గురించి ట్రైన్ చేసినా నీ బాధ్యత దేవుడు తీసుకుంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఇంకా దేవుని బిడ్డ అయిపోతారు. ఇంకా నా బిడ్డ కాబట్టి నువ్వు చేసినా నీ పక్షంలో చేస్తున్నావు కాబట్టి ఇంకా నువ్వు కూడా చేస్తుంటే ఎంత సంతోషమో దేవుడు అంటే నా ప్రేమను నా బిడ్డ గుర్తించింది. కాబట్టి మనల్ని హాని చేసే వాళ్ళకి ఎట్లా తిప్పి కొట్టాడో అది మళ్ళీ మనమే చూస్తాం. వాళ్ళు ఖచ్చితంగా చెప్తాం కూడా, నాకు ఈరోజు ఈ హాని జరిగింది అది జరిగిందని మనం వింటాము, వాళ్ళు చెప్తారు. అప్పుడు దేవుడు ఇంకా సంతోషపడతారు. నేను అదే లలితకు అక్కడ నాలుగు చాలా మంచిదండి, ఏం జరగలేదు, మంచి ప్లేస్ ఇచ్చినాడు, దిగులు పడలేదు, ట్రాన్స్ఫర్ కాలేదని తను ఎంత సపరేట్ తెలియదు నాకు. కానీ అక్కడ కూడా బాగా చూస్తారు. తర్వాత మీ నుంచి అదే మాకు విన్నాను, చెప్పింది మరి అక్కడ చాలా బాగుందంట తనకు అక్కడ. అది ఇంకొకటి తన ఆర్థికంగా కూడా అక్కడ ఎదుగుతుందని కూడా ఎప్పుడు అంటే ఈ గతంలో నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికంటే ఎక్కువ నీకు అక్కడ వాళ్ళు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తే నువ్వు చేసిన మేలు ఉంచుకోకుండా నీకు కావాల్సిన ఇది కూడా ఇస్తారు. అది కూడా రివిలేని అది కూడా అయిపోయింది. ధర్మవరంలో కూడా వచ్చేది. ఎక్కడ దూరం పడుతుందంటే అస్సలు బాధపడదు. మీరు ఇంతవరకు చేసిన దానికంటే అక్కడ మీకు ఇంకా ఎక్కువ అన్నీ మనం ప్రేమించడం కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, ఆరోగ్యం మూడు ఆరోగ్యము మీకు బాగా ఉండదు, బాగా లేకుండా ఉండదు. ఇంత దూరం వచ్చినా కాబట్టి మనకి ఏమైనా నష్టమేమో అనేది ఉండదు. నష్టాన్ని ఇంకా బ్లెస్సింగ్ వేరే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఇస్తాను. అది నాకు ఈ సంవత్సరం ఇచ్చినాడు, నేను అదే ఇస్తాను. లేదా నాకు ఎట్లా నువ్వు ప్రతిదీ ఎక్కువ ఇచ్చినావో నా దగ్గర ఉన్న పిల్లలంటే నా పిల్లలే, వాళ్ళు కూడా సేమ్ ఇది అంటే నేను ఇస్తున్నా అంటారు దేవుడు. అంటే తర్వాత నేను విన్నా మళ్ళీ అయిపోయింది. అవునక్క బాగుంది, బాగుందంటే అక్కడ నిజమే. మేము ఆర్థికంగా కానీ అంటే ఆడ ఉన్నప్పుడు ఏదో ఉన్న డబ్బులు అంటే డబ్బులు అని కాదు, పీస్ ఆఫ్ మైండ్. మనీ కూడా మనీ కూడా తక్కువ చేయడం అంటే ఆర్థికంగా కూడా ఇది తక్కువ చేయడం. కొంతమందికి వాళ్ళ చోట వేయడానికి మాకు అన్ని ఖర్చులు వస్తుంది, వేస్ట్ అది మన మనం ఆర్థికంగా వెనక పడకుండా ఉండడం ఆర్థికంగా వెనక వచ్చి అది అన్నింటిలో దేవుడు సోర్స్ బిజినెస్ చేస్తాం. నష్టం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక ఇంటిని తీసుకొని ఆ ఇంటికి 20,000 రెంట్ పెట్టినా కూడా పీస్ ఉంటుంది. అట్లా కొన్ని చోట్ల 10,000 ఉన్నా కూడా పీస్ ఉంటుంది. బ్లెస్సింగ్ అంటే అది అట్లా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నన్ను బాధించి శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టి కూలిది, నాతో యుద్ధం చేయటకు దండు దిగలను, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం జరుగుతుంది. యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే దాన్ని వెదురుచున్నాను. అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోర్చున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాల మాటన నన్ను దాచును. తన గుడారము, పర్ణశాల అంటే ఇదే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి ఆ యొక్క కృపలో, ఆ ప్రేమలో ఆయన దాచి ఎన్ని బయట నుంచి మనకు ఫ్రస్ట్రేషన్స్ వచ్చినా, టెంప్టేషన్స్ వచ్చినా మళ్ళీ మనకు సమాధానం ఇస్తున్నారు. వాటితో పడిపోకుండా, కృంగిపోకుండా చేసేదే దేవుని వాక్యం. అందుకనే ప్రతి ఒక్కరు ఈ వాక్యం చదివారు. ఈవెన్ ఇందిరాగాంధీ కానివ్వండి,
ఇందిరాగాంధీ మొదట బైబిల్ చదువుతారు తెలుసు కదా, మీకు తెలిసిందే. నెహ్రూ కూడా నెహ్రూ ఇది అదే 14th నవంబర్ 14th బర్త్డే. మరి ఎందుకు చేస్తున్నారేమో నవంబర్ 14th గూడూరు చర్చిలో. అట్లా కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళకు దైవికంగా బయట వాళ్ళు పడకుండా దైవ శక్తి వాళ్ళ ఉంటుంది. నువ్వు ఏసైని ఇంతవరకు ఒకవేళ ఆయన జీవిస్ నిజమైన దేవుడని నువ్వు నమ్మకపోయినా నీ పట్ల దేవునికి ఒక ఇది ఉంటుంది. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా జగత్తు పునాది వేయబడకుండా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది దేవునికి. అది ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు తెలిసి అర్థమైంది తెలిసి అట్లా. నువ్వు ఒకవేళ అంటే నీ నమ్మకంలో నువ్వు నింటావు, దేవుని కూడా తెలిసి అర్థం చేసుకుంటాడు. అవునులే ఆ పాప నమ్మకం ఈమె ఏం చేస్తుంది, నీ పక్షంగా ఈమె చేస్తుంది కాబట్టి ఈమె అడుగుతుంది, నా ఫ్రెండ్ దేవా నేను తింటుంటే నా ఫ్రెండ్ తినకుండా పెట్టాను, నన్ను తినేటట్టు పక్కన కూర్చోడు, నా ప్లేస్ నా ఫ్రెండ్కి ఇవ్వు అని వేస్తాడు, సేమ్ ఇస్తాడు. ఎందుకంటే ఈమె నీకు చేసుకుని కాదు, నేను చేసుకున్నాను కాదు. కాబట్టి దేవుని కూడా ఇంకా దేవా నువ్వు నాకు ఎంత తోడుగా ఉన్నావు ప్రభా, నేను ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నా, నన్ను కరుణించు, నా ఫ్రెండ్ చెప్పింది నాకు, నేను కూడా నీ బిడ్డనే అని ఒక్క మాట అనుకో, ఎంత తీసేస్తే చూసి అది ఇదంతా. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్య భాగం గురించినాక వెలుగులో అది నిజమైన వెలుగు, స్వాభావిక వెలుగు. కానీ ఇవన్నీ కూడా స్వాభావికమైన వెలుగులే, కానీ నిజమైన వెలుగు యేసయ్య. యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మనం కూడా వెలుగుచు ఇతరులను వెలిగించాలి. అదే క్యాండిడేట్ సర్వీస్ అంటే, దాని అర్థం అదే. తర్వాత వెలుగు ఇంకొకటి ఏం చేస్తుందంటే అది కరుగుతూ వెలిగిస్తుంది. అంటే ఎంత వెలుగుతుందో అంత నూనె ఏమైపోతుంటుంది, అయిపోతుంటుంది. సో మనం ఎంత ప్రార్థన చేస్తాం, మన టైం వేస్ట్ అని అనకుండా కొంత టైం వెచ్చించి వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకుని మనం వెలిగించాలి. ఇక్కడ నూనె ఎట్లా అయిపోయినట్టుగా మన టైంని కొంత వేరే వాళ్ళ కోసం కేటాయించి. ఇప్పుడు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు ఎవరినైనా హిందూస్ని తీసుకుంది ప్రార్థన ఏమని చేస్తారు ఎంతవరకు, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బంధువులు అంతవరకు. వేరే వాళ్ళతో చేస్తారు ఒకవేళ వేరే వాళ్ళతో చేస్తారు చేయరు. కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ గమనించి అందరి కోసం చేస్తుంది. కారణం ఏంటంటే ఆ దేవుడు ఆ ప్రెజర్ పెట్టాడు. అమ్మ వీళ్ళు వేరే కాదు నాయన, వీళ్ళు కూడా నా పిల్లలు. మనకు తెలియకుండానే చేసేస్తా అందరు. మళ్ళీ నీవంటే మరి నీ నుంచి మన నీ పిల్లలు అంటే మళ్ళీ మీ చెల్లెలు. ఇప్పుడు నేను నాకు కన్ఫర్మ్ చేస్తుంది మీరు ఒక్కరే, కానీ నేనేం చేస్తాను మీ చెల్లెల గురించి చేస్తా. మళ్ళీ ఎవరెవరో చెప్పింది మళ్ళీ వాళ్ళందరి కోసం ప్రే చేస్తాను. విద్యార్థమైన ఆలోచన నాకు తెలుసుకున్నా చేసుకుంటా. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, బాగా పెద్ద పాపని వాళ్ళు ఆస్వాదిస్తున్నాను, ఆస్వాదించు. క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలా, డిస్టిక్ రావాలా, నువ్వేమిస్తావో నాకు తెలియదు. అది నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. అది వచ్చేసిందంటే దాని అర్థమైంది దేవుడు నేను బిడ్డగా అనుకున్నాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే క్రీస్తు ప్రేమ. తండ్రి అయిన దేవుడు ఎవరిని వేడుకొచ్చారు, అందరు కావాలనుకున్నా అందరి కోసం గంటలు చేసేది అంతే. అదే మనం కండిషన్ తీసుకొని చేయడం గంటలు. ఊరికే ధ్యానం అనేది ఏదో చేసుకుంటూ ఏం చేసుకుంటారో అర్థం లేదు. పెట్టుకుని ఉంటారు, మొక్కుకొని ఉంటారు. మధ్య బిడ్డను, పిల్లలను, భర్తను, ఉద్యోగము, పెళ్ళి, ఇల్లు మధ్య మన దేశం కోసం కూడా తెలియదు. ఏదో మీరు కాబట్టి ఎలా చేయొచ్చు కదా, దేశం కాపాడుతుంది అని ఇంకేం చేయదు. కానీ ఈ డిఎస్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మొరటలు అయినా ఎవరైనా దేశం కోసం చేస్తారు. నేను విదేశీ పంపిస్తున్నాను మూడో పక్క. కానీ అట్లా దేశాన్ని కాపాడు, నా వీళ్ళంతా లీడర్స్ని కాపాడాలి, నేను పెద్దలను కాపాడాలని అంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ మూడు చేస్తాను. అదే వేసే ప్రేమ. సో మనం ఎప్పుడైతే ఇతరులతో చేస్తామో అప్పుడు మనం తెలిసిన ప్రయత్నం చేస్తాం. ఇదే వెలుగు అంటే. ఈ వెలుగు అంటే ఇది వెలుగుతుంది, కరుగుతుంది, వేరే వాళ్ళని వెలిగిస్తారు. అంటే వేరే వాళ్ళకు బ్లెస్సింగ్స్ అవుతాయా, మీరు మనం ప్రార్థన చేస్తున్నందుకు మనకు తెలియకుండా దేవుడు వాళ్ళని దీవించుతారు. మళ్ళీ వింటాను, అబ్బా నా ప్రార్థన విన్నావు కదా అని హ్యాపీ అయిపోతుంది. అడిగితే వెలుగు పలానా వాళ్ళకి ఏదో బాగాలేదు అన్నావు కదా, మీ ఇంట్లో మీ వాళ్ళకి ఆఫీసర్ వాళ్ళ ఓనర్కి ఎవరో ఉంటారు. ఇప్పుడు అఖిలని ఫోన్ చేసేది, ఆ పిల్లడు ఇది అగ్రికల్చర్ దాంట్లో పనిచేస్తుంది. ఆశ్చర్యం. తండ్రి కుమార తేగలి నామం పేట ఈ యొక్క క్యాండిడేట్ సర్వీస్లో దేవుడు మనందరితో కూడా ఉంటుంది కాక దేవుడే నిజమైన వెలుగు. అయితే ఈ యొక్క క్యాండిల్స్ మనం వెలిగించడం ద్వారా క్రొవ్వొత్తి కరుగుతూ మండుతుంటుంది. కరుగుతూ మండడమే కాక ఇతరులను మండించేదిగా ఉంటుంది. అలాగనే మనం కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదిగి వేరే వాళ్ళను ఆత్మీయంగా మనము ఎదిగింప చేయాలి. తర్వాత అంత మాత్రమే కాకుండా ఈ క్రొవ్వొత్తి ఏ విధానంలో
మరి అది వెలుగులో చీకటి క్రియలు బయటపరిచినట్టుగా మనం పరిశుద్ధమైన వెలుగులో ఉండి వేరే వాళ్ళ ఉన్న చెడును మనం తొలగించే వారంగా ఉండాలి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధ వెలుగు అంటే పరిశుద్ధత. వెలుగు ద్వారా ప్రతి చీకటిని లయపరిచే వారంగా మనం ఉండాలి. ఈ వెలుగు అనేది దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. వాక్యమే వెలుగైంది. వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఈ వాక్యపు వెలుగులో మనలో ఉన్న ప్రతి విధమైన చీకటి క్రియలు, అనారోగ్యము, బలహీనతలు, అవిశ్వాసం, అల్ప విశ్వాసము, చెడు ఆలోచన, చెడు తలపులన్నీ కూడా లయమైపోతాయి. అలాగనే ఈ యొక్క వెలుగులో అంటే అగ్నిలో ప్రతి క్రిములు లయమైపోతూ ఉంటాయి. ఎంత పెద్ద పామునైనా సింహానైనా ఏవైనా కూడా మంటల్లో వేస్తే కాలిపోతాయి. అలాగనే మనల్ని బాధ పెట్టే శత్రులు కూడా ఈ వెలుగులో మరి దేవుడు లయం చేసి వాళ్ళ యొక్క శత్రులు మిత్రులుగా చేస్తాడు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వారి శత్రులను సహా వాళ్ళకు మిత్రులుగా చేసే దేవుడు మన దేవుడు. అందుకే ఈ యొక్క క్యాండిల్ వెలిగించడం ద్వారా మన జీవితాలకు వెలుగు వచ్చిందని ఈ విషయాలే చాలా మంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఇల్లు ప్రతిష్ట కానివ్వండి, స్కూల్ ఏదైనా ప్రతిష్ట చేసేటప్పుడు దీపారాధన చేస్తారు. వెలుగు అంటే వెలిగిస్తారనమాట. అది వెలిగించిన తర్వాతనే మనం ఏదైనా దాన్ని కంటిన్యూ చేయడానికి అలాగే చేస్తుంటాం. కారణం ఏంటంటే విద్యాజ్యోతి. జ్యోతి అనే దాని అర్థమే 10 మందికి మనం నేర్చుకున్న విద్య 10 మందికి పంచిపెట్టాలి. అలాగనే మనం నేర్చుకున్న సత్యము 10 మందికి మనం తెలియచేయడమే క్యాండిల్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మనం మండుతూ ప్రకాశించే దీపాల్లాగా ఉండి మనం నేర్చుకున్న మంచి, మనం నేర్చుకున్న సత్యం 10 మందికి తెలియజేసే వారంగా ఉండడమే ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు ఈ వాక్య భాగం దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భద్రం. Let every heart prepare him room, and heaven nature sing, and heaven nature sing, and heaven nature sing. Joy to the world, the Lord is come. Let us receive her King. Let every heart prepare him room, and heaven nature sing, and heaven nature sing, and heaven చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణాము వీను పాయంతాము. చాటుదాము 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 సత్య సువార్తను. సమీపమందుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విరంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించు చుండుము. చాటుదాము 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 సత్య సువార్తను. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నెలాడు గోయురనేరి వాగ్దతంబుతో, మన్నాన గోరు భక్తుల నిన్ను మైత్రితో, మానవా ప్రేమతో. చాటుదాము 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 శ్రీ యేసు నామము. ఇంకా బట్టలు పడకుండా ఫోటో నేను చెప్పింది సంపూర్ణమైన సంతోష సమాధాన సమృద్ధి స్వస్థత నజరేయుడు యేసు నామములో సంపూర్ణమైన ఆనందం, ఆదరణ, ఆశీర్వాదం, అభివృద్ధి నజరేయుడు యేసు నామములో
సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం విధేయత వినయం విజయం నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన జ్ఞానం బల శక్తి మహిమ ఘనత పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం హల్లెలూయా హల్లెలూయా సత్యులంతా ఉండాలి. అక్కడి నుంచి నేను మళ్ళీ అక్కడ నేను చెప్పింది చెప్పండి మొత్తం కవర్ చేయాలి. నేను చెప్పింది చెప్పండి. నేను మండుచు ప్రకాశించు దీపమై ఉందును. నేను మండుచు ప్రకాశించు దీపమై ఉందును. యేసే నిజమైన వెలుగు. యేసే నిజమైన వెలుగు. హ్యాపీ క్రిస్టమస్. మెరీ క్రిస్టమస్. హ్యాపీ క్రిస్టమస్. మెరీ క్రిస్టమస్. హ్యాపీ క్రిస్టమస్. మెరీ క్రిస్టమస్. నేను మండుచు వెలుగుతూ ప్రకాశించు దీపమై అనేకులను వెలిగించుదును.